అవి నీది నాది ఒకే కథ అనిపించింది మదన్ నగర్ చూడగానే. నీది తినాలి నాది తినాలి అనే రకంగా నాకు అనిపించింది అన్నగారిని చూడగానే. అన్నగారు ఒకసారి తీసుకుంటే బాప్తిసం నేను 2 సార్లు తీసుకున్నా. నేను ఎన్నిసార్లు తీసుకున్నా? నేను పుసుకుని చచ్చిపోతే నన్ను అంటేస్తారా ఇటేస్తారా? తీసుకుపోయి చర్చిలో పెడతారా లేకపోతే కాల్స్తారా? ఎప్పుడు చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఇది మతాలు మారినంత మాత్రాన జరిగేదే జరుగుతుంది, జరగండి ఎప్పటికి జరగదు కదా. కాబట్టి మన స్వధర్మంలోకి వచ్చినందుకు గాను అన్నగారికి అన్న మీ చేతుల మీదుగా చిత్రపటము కాషాయ జెండా ఇస్తున్నాం అన్నమాట. అయితే అన్నగారింట్లో కూర్చున్నప్పుడు ఒక విషయం జరిగింది. అన్నగారింట్లో ఉన్నప్పుడు మధు అన్నగారు వచ్చారు. మధు అన్నగారు వచ్చిన తర్వాత అన్న ఏంటంటే, అన్న ఒకసారి వేదిక మీద రండి. అన్న యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే సేమ్ నాలాగనే అన్న రండి అన్న. అన్నగారు ఏం చేశారంటే 4 సంవత్సరాలు వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు మీరు చర్చికి? మొత్తం 9 సంవత్సరాలు అయింది. బాగా బాప్టిజం తీసుకుని అందులో చేరి అందులో పోయింది 3 సంవత్సరాలు పోయింది. అంటే 3 సంవత్సరాలు 9 సంవత్సరాలు నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ 9 సంవత్సరాలు నడిపోయింది. అయితే అందరూ చర్చికి పోయింది 3 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ పోయినాం. తర్వాత మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ నాకు వద్దనిపించి మళ్ళీ వచ్చినా ఇక రాని చెప్పేసి. అయితే బాప్తిస్మం తీసుకున్నారు నాలాగనే. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 3 మునుకలు ముంచారు. నన్ను ముంచారు. మిమ్మల్ని ముంచారు అట్లా ముంచారు. అంటే దాంట్లో ముంచుతారు, పైకి తీసుకురారమ్మా మిమ్మల్ని. మునిగాడు, నాలాగే మునిగాడు. అవి నీది నాది ఒకే కథ అనిపించింది మదన్ నగర్ చూడగానే. నీది తినాలి నాది తినాలి అనే రకంగా నాకు అనిపించింది అన్నగారిని చూడగానే. సరే అన్న మరి నిన్ను 3 సార్లు ముంచారు కదా, మళ్ళీ ఇంకొక పాస్టర్ చేంజ్ చేసినట్టే, ఏ నరేష్ నిన్ను పలానా సంఘం వాళ్ళ దగ్గర నువ్వు 3 మునిగలు మునిగినావు కదా, నువ్వు పరలోకం ఏం ఉంటుంది. ఇది నాకు అర్థం కాదు. మరి నేనేం చేయాలంటే నిన్ను కాకినాడ తీసుకుపోయి సముద్రంలో ఒక మునక ముంచుతాను చెప్పిండు. ఎంత? ఒక మునక. ఇంకొకసారి ముంచారు అనమాట. మళ్ళీ వేస్తున్నాము అప్పుడు కూడా మునిగిన. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా పరలోకం వెళ్తాం అని చెప్పి. అన్నగారు ఒకసారి తీసుకుంటే బాప్తిసం నేను 2 సార్లు తీసుకున్నా. నేను ఎన్నిసార్లు తీసుకున్నా? నేను 2 సార్లు తీసుకున్నా. మళ్ళీ ఇంకొక పాస్టర్ వచ్చి ఆ ఇద్దరు ఎప్పితే తప్పు, నువ్వు పరలోకం కావాలంటే ఇంకోసారి నా దగ్గర మునగాలన్నాడు. ఇంకా మీ మునగడాలద్దరు బాబు అని చెప్పేసి దండం పెట్టుకుని వాళ్ళకి. అయితే అన్నగారు ఏమన్నారంటే, నేను బాప్తిస్మం అన్నగారు ఏమన్నారంటే, మీరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదంట. నేనేమన్నానంటే, ఇంకేముందన్న మీరు కూడా వెళ్ళి ఏది ఒక గోదావరిలోనో మునిగేయండి అని చెప్పా. వెంటనే అన్నగారు ఏం చెప్పారు తెలుసా? అన్న మీరేం చెప్పారు? మీరు ఈ బాప్టిజం తీసుకున్న తర్వాత కొంతమంది ఆ మతంలో చెందిన వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ మతంలో పోకూడదు, అందులోనే ఉండిపోవాలని చెప్తే అటు పోవాలా ఇటు పోవాలా నేను వద్దనుకున్నా. ఏమైపోవాలి మధ్యలో ఈ భూమి మీద కాకుండా ఆకాశం మీద కాకుండా మధ్యలో మేఘాలలో ఆగటం జరిగింది 2 సంవత్సరాలు. అట్టున్న తర్వాత ఇక నాకు ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? నేను నీళ్ళలో మునిగి ఒక నిమిషం. అంటే మీరు ఒక విషయం అన్నారు, బాప్తిస్మం మీద తీసుకున్నా, నాకు అది ఇష్టం లేదు, ఒకవేళ నేను పుసుకుని చచ్చిపోతే నన్ను అంటేస్తారా ఇటేస్తారా? తీసుకుపోయి చర్చిలో పెడతారా లేకపోతే కాల్స్తారా? ఇక తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఇవన్నీ కాదు, మన భద్రాచలం పోయి ఆడ గోదావరిలో మునిగి ఆ రావుల వారికి దండం పెట్టుకుని వద్దాం మనం చేసిన తప్పుకి అని చెప్పి అక్కడికి పోయి ఎప్పుడు చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఇది ఇక్కడ చూడండి, నేనేమన్నానంటే, అన్న మీరు వెళ్ళి ఏదో గోదావరిలో మీరు మునిగేయచ్చు కదా నేను నోటికి అన్నాను అంతే. అదే చేశానని ఆయన చెప్పాడు. లేదంటే ఏమైపోయేది, నేను సత్తే నిజంగా నేను తీసుకెళ్ళి చర్చలు వేస్తాడా ఆ డైలామాలో ఉన్నాడంట. కాబట్టి అట్లా మతాలు మారినంత మాత్రాన జరిగేదే జరుగుతుంది, జరగండి ఎప్పటికి జరగదు కదా. కాబట్టి మన స్వధర్మంలోకి వచ్చినందుకు గాను అన్నగారికి
అన్న మీ చేతుల మీదుగా చిత్రపటము కాషాయ జెండా ఇస్తున్నాం అన్నమాట. చిత్రపటం అన్నవారు. ఇంకోటి ఏంటంటే మాకు చెప్పండి, అన్నగారికి ఉన్న కష్టాలన్నీ పోయి సకల అష్ట ఐశ్వర్యాలు రావాలని ఫస్ట్ ఎందుకు లేదు ఓపెన్ చేయగానే లక్ష్మి వచ్చేసింది, లక్ష్మీ మాత వచ్చేసింది అన్న. ఇది కూడా ఇవ్వండి అన్న. చూసారమ్మా, అంటే నాలాంటి ఒక వ్యత ఒక బాధ మేము పడ్డాం కాబట్టి మేమిద్దరం ఒకరికొకరు షేర్ చేసుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం అన్నమాట. అన్న ధన్యవాదాలు, మీ యొక్క సాక్ష్యం చెప్పినందుకు. జై శ్రీరామ్. అయితే అమ్మ ఇంకొకటి నాతో పాటు అప్పుడు ఒకరు వచ్చారు కదా, ఇంటిని తిరిగేటప్పుడు చాలా మంది మహిళామూర్తులు వచ్చారు కదా. అయితే అక్కడ మనం ఒకటి స్పాట్ గర్వాపసి చేసాం. అర్థమైందా మీకు ఎవరికన్నా? అమ్మ 10 సంవత్సరాలు చర్చికి వెళ్ళిందంట, 10 సంవత్సరాలు రామనామం పలకలేరు. ఎవరు ఆవిడ చెప్పండి? ఎవరు? గోవిందమ్మ గారు ఉన్నారా ఇక్కడ? ఎందుకమ్మా రానిలే పాస్టర్ గారు? వడ్లనా? వడ్ల గోవిందమ్మ గారు ఉన్నారా ఇక్కడ? ఎవరు? ఎల్లబాక గోవిందమ్మ. ఓకే, ఎల్లబాక గోవిందమ్మ అంట ఉన్నారా? ఆవిడ మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది. మనం ఏం చెప్పామమ్మా? నాతో పాటు వచ్చిన మహిళామూర్తులు విన్నారు కదా. ఆవిడ ఇన్ని సంవత్సరాలు మీరు చెప్తే విన్నదా? వాళ్ళ కోడలు కూడా ఏమన్నది? మేము చెప్తా ఉన్నామమ్మా కానీ వినట్లేదు అని అన్నది. ఓకే, మనం ఎంతసేపు మాట్లాడాము అక్కడ? మాట్లాడినంతసేపు మాట్లాడి మొత్తం అయిపోయినాక ఏం చెప్పిందామా? ఏమని చెప్పింది? రామనామాన్ని పలికింది. నేను ఒకటే చెప్పాను, నీ పాప కర్మలు పోతే నువ్వు హిందుత్వంలోకి వస్తావు. నువ్వు రామనామం పలికావంటే ఏంటి అక్కడ అర్థము? పాప కర్మలు పోయినాయి, అందుకే తిరిగి హిందుత్వంలోకి వచ్చింది. నాకు ఒక మాట ఇచ్చిందామా, ఏమన్నది? నేను రేపటి నుంచి చర్చికి పోను. ఇచ్చిందా లేదా? కాబట్టి నేను ఇక్కడున్న మీరు కూడా వాడి దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉండండి. వెళ్ళి ఏంటంటే నేను ఒకసారి చెప్పి వెళ్తాను. ఓకే, నేను వారం వారం రాలేను కదా. పాస్ట్ అంటే వారం వారం పోతాడు. ఒక వారం అమ్మకు పోతే అమ్మ గోవిందమ్మ ఎందుకు రాలేవని అడుగుతాడు. ఫోన్లు వస్తాయి, అమ్మ గోవిందమ్మ నీకు సైతాను పట్టింది, నీకు వాళ్ళు వచ్చి వాళ్ళే పెద్ద సైతాను, నీకు సైతాన్ గురించి చెప్పారు అంటారు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని సైతాన్లు అంటారు కాబట్టి. ఎందుకంటే మేము విగ్రహారాధికులం, విగ్రహాన్ని పూజిస్తాం. వాళ్ళ ఇంట్లో మాత్రం ఏసు విగ్రహం పెట్టుకోవచ్చు, అది విగ్రహమే ఇది విగ్రహమే. మన విగ్రహాన్ని మాత్రం బయటపడేయమంటారు, వాళ్ళ విగ్రహాన్ని మాత్రం ఏం చేస్తారు? పూజించమని చెప్తారు. ఇక్కడున్న మహిళామూర్తులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళండి. అర్థమైందా? ఆవిడకి పింఛన్ వస్తుంది, ఆవిడ ఇప్పుడు బాగానే ఉంది, డబ్బులు వేస్తుంది, కానుకలు తీసుకుంటారు. రేపు మంచంలో పడితే ఎవరు చూస్తారు? కొడుకు కోడలేగా చేయాల్సింది. కొడుకు కోడలు చెప్పినట్టు హిందుత్వాన్ని పూజిస్తే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. ఏంటమ్మా? అమ్మ చెప్తా అంది 2000 పింఛన్ 200 దశమ భాగం ఇయ్యాలిగా అంటారు. నిజంగా ఆవిడ హిందువుగా ఉన్నప్పుడు గుడికి వెళ్తే రూపాయి కూడా ఇవ్వదు. ఆవిడనే కాదు, ఎవరైనా మతం మారిన వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు హుండీలో కానీ హారతి పల్లెంలో రూపాయి కూడా ఇవ్వరు. అదే వాడు మతం మారితే దశమ భాగం సచ్చినట్టు ఇస్తాడు. ఇవ్వకపోతే నీకు దేవుడు ఆశీర్వదించాడు, నీ మీదికి దేవుడు ఉగ్రత వస్తుంది అని చెప్తారు. ఏమొస్తుంది అని చెప్తారు? దేవుడి ఉగ్రత. ఉగ్రతంగా తెలుసా? నిన్ను నాశనం చేస్తాడు. నాశనం చేసేవాడు దేవుడా సైకోనా? చెప్పండి. నువ్వు హారతి పళ్ళంలో రూపాయి వేయకపోయినా తీర్థం పోస్తారు, వేస్తారా లేదా? నువ్వు ఖచ్చితంగా ఇయ్యు అంటారా? కానీ వాళ్ళు ఖచ్చితంగా గల్లబెట్ట పెట్టుకున్నది ఏం పాట? నాయన్ని అంగీకరించు ప్రభు అంటే మనం లైన్గా పోయి గల్లబెట్టలో పైసలు వేయాలి, డబ్బులు వేయాలి. నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బైబిల్ మెల్లగా తెరిస్తే అందులో నువ్వు ఎవరికి కనిపించకుండా పిరికెట్లో ఇట్లా పట్టుకొని 500 200 అది నీ ఇష్టం, ఉన్నోడు ఉన్న తీరుగా పెడతారు. కానీ గుడికి వస్తే ఇంకొకటి, చర్చికి వెళ్తే ఎప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తావు, ఎప్పుడు ఏడుపే ఉంటుంది అందులో. ఏమన్నా వాళ్ళ మొహాలు ఎప్పుడైనా నవ్వు కనపడిద్దా? మీకు కనబడుతుందా? కానీ అదే నువ్వు గుడికి వస్తే నీకు ఇంట్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత ఏడ్చినా కానీ గుడికి వస్తే ఏం చేస్తావు? మన కన్నీరంతా ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. 5 నిమిషాలైనా ప్రశాంత మనసుతో కూర్చుంటావు. అందుకే నేను చెప్తాను, గుడికి చర్చికి తేడా ఏంటి అంటే, అర్థమైందా? గుడి ప్రశాంతమైన స్థలం, చర్చి వ్యభిచార కేంద్రం. ఎవరు రచన చెప్తాను, అర్థమైందా? గుడి ప్రశాంతమైన పరిశుద్ధ స్థలం. గుడికి చర్చికి పోలికనే దరిద్రం. అర్థమవుతుందా అమ్మ? ఎవరు ఎంత మత మార్పిడి కుట్రలు వచ్చినా,
ఏ పాస్టర్లు వచ్చినా మేము సమాధానం ఇస్తాము. ఎందుకంటే బైబిల్లో ఏముందో మాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఏం మారుస్తారు. ఓకే, మేము ఒకటే ఓపెన్ ఛాలెంజ్ మన ఇంటర్వ్యూలో కూడా భక్తి ఛానల్లో చెప్పాము, సుధీర్ ఆదాన్ ఛానల్లో కూడా చెప్పాము. ఎవరైనా బైబిల్ తీసుకొని భగవద్గీత తీసుకొని వస్తే మా సార్ ఓపెన్ ఛాలెంజ్గా కూర్చుంటాడు అక్కడ. అందులో ఏముంది, ఇందులో ఏముంది? భగవద్గీతలో ఒక తప్పుడు మాట చూపిస్తారా? భగవద్గీతలో ఒక తప్పుడు మాట చూపిస్తారా? భగవద్గీతలో కనబడదా? కానీ మీకు బైబిల్లో ఎన్ని తప్పుడు మాటలు కావాలో చూపిస్తాము. తెరిస్తేనే బూతులు, తెరిస్తే ఏముంటాయి అందులో? బూతులు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదవలేము బైబిల్ని. చదువుతామా? పిల్లల ముందు అసభ్యకరమైన మాటలు మాట్లాడతామా? కానీ భగవద్గీత ఎంత మందిలో ఉన్నా చదవచ్చు, ఎవరిని కూర్చోబెట్టుకొని అయినా చదవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఏది చదవాలో, ఏది మీకు సరైన గ్రంథమో అర్థమైందా? వాళ్ళు దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టుకున్నారు. అది అపరిశుద్ధ గ్రంథము. అర్థమైందా? అది అపరిశుద్ధ గ్రంథము. అందులో మొత్తం అపరిశుద్ధాలే కనబడతాయి. మీకు ఎతికినా దొరకదు. ఎప్పుడు పాపి 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 పాపి, ప్రధాన పాపి, పుట్టు పాపి, ఇలా చెప్పుకుంటానే పోతారు. కానీ మన దగ్గర ఎట్లా ఉంటుందంటే, చదువుతా ఉంటే భగవద్గీత, చాలా మంది అంటారు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు అనిపిస్తుంది అని. కాదు, భగవద్గీత చదివితే నీతో శ్రీకృష్ణుడు మాట్లాడినట్టే అనిపిస్తుంది. భగవద్గీత మొత్తం నువ్వు కంప్లీట్ చేసి బయటికి వస్తే నీ ఆత్మలో తెలియని ఆనందం కనబడుతుంది. నీతో శ్రీకృష్ణ పరమాత్ముడు మాట్లాడి నువ్వే ఒక కృష్ణుడిలాగా బయటికి వస్తావు. నువ్వే ఒక కృష్ణుడిలాగా బయటికి వస్తావు. అయితే ఇక్కడ అమ్మ, కుమారి అమ్మ కదమ్మా మీ పేరు, అమ్మగారు చాలా ఆధ్యాత్మిక విషయాలు నాతో చర్చించారు. అప్పుడు ఒక మాట అన్నారు, అమ్మగారి దగ్గర చాలా దేవుడి విగ్రహాలు అన్నీ ఉన్నాయంట. అయితే అమ్మ, నాకు గొర్రెపిల్లని ఎత్తుకున్నా, యేసు ఫోటో ఒకటి నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే అది చాలా బాగా అనిపించింది. యేసు భుజాల మీద గొర్రెపిల్లని వేసుకున్నాడు కదా, అంటే నేను యాదవం కదా, ఆ గొర్రెపిల్ల ఎత్తుకుంటే నాకు ముద్దుగా అనిపించింది, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అది పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఎలాగో అనిపిస్తుంది అది నేను, ఎందుకంటే ఆవిడ చాలా ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి ఆవిడ మనసులో ప్రేరేపిస్తుంది. అది తప్పు అని తెలిసింది. అయితే వాళ్ళ సార్ అన్నారట, అది ఒక దిష్టి బొమ్మలాగా అనుకోలేవే అన్నారట. అది ఒక దిష్టి బొమ్మలాగా అనుకో అని. నిజంగానేగా ఇప్పుడు మనము ఇంటికి బయట దిష్టి కడతాం, ఎట్లాంటి కడతాం? ఒక రాక్షసుడు లాంటిదో ఏదో అట్లా అలా అన్నవి కడతాం. అది కూడా అలా అనుకో అన్న. నేను ఒకటే చెప్పాను, అది ఫస్ట్ తీసి పడే అని చెప్పాను. అది తీసి పడే ఫస్ట్. అర్థమైంది? అది ఉంటే కంపల్సరీ ఏదో ఒక విధంగా మనకు సమస్యలు వస్తానే ఉంటాయి, చిన్నది కానీ పెద్దది కానీ. కాబట్టి అది ఉండద్దు అంటే నువ్వేం చేయాలి? తీసేయాలి. మన దేవుళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. అలాగే తాయెత్తులు అలాంటివి నమ్మకండి అమ్మ. ఎవరో స్నానం చేయడం వాళ్ళు వచ్చి తాయెత్తు కడితే నీకు తగ్గదు. నీ హనుమాన్ చాలీసాలో సింధూరం పెట్టుకొని పో, నీకు తగ్గిపోతుంది. అర్థమైందా? ఎక్కడికో ఎన్నో వారాలు వెళ్ళి నీకు తాయెత్తులు కట్టించుకోవడమో, లేకపోతే ఎన్నో వారాలు ఉపవాస ప్రార్థనలు చేస్తే నీకు రోగాలు పోవు. నీ హనుమంతుడి చుట్టూ నువ్వు 5 చుట్లు తిరుగు. నీ అమ్మవారికి, అమ్మ నీ దయ, అమ్మ తల్లి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు నాకు సాల్వ్ చేయని అమ్మవారికి వెళ్ళి మొక్కు. లేకపోతే హనుమంతుడి చుట్టూ తిరుగు. హనుమంతుడు నువ్వు ఎప్పుడైతే రాముడిని ఎప్పుడైతే నువ్వు జపిస్తావో హనుమంతుడు మనకన్నా ముందే అక్కడ ఉంటాడు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే రాముడిని జపిస్తావో హనుమంతుడు నీకన్నా ముందే అక్కడ ఉంటాడు. హనుమంతుడు ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. అర్థమైంది కదా? నీకు అన్నీ రావాలి అంటే, అయితే ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, అక్కడ మీకోసం అందరి కోసం ప్రసాదం తయారు చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా మాట్లాడాల్సింది వస్తుంది. మీలో